హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రతిరోజు ఎల్లో మీడియా ఛానల్స్ లో మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం, జగన్మోహన్ రెడ్డికి జీవిత ఖైదు, తిహార్ జైలు, తొక్క తోలు తొగాడం, వాడయ్య పర్రా, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. మనం కూడా వింటూనే ఉన్నాం. అయితే ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి చంద్రబాబు నాయుడిని ఏకి పడేశాడు ఒక రేంజ్ లో. ఇసుక మాఫియా దగ్గర నుంచి ఫోటోలు చూపించుకుంటూ ఆయనకి సపోర్ట్ చేస్తున్న ఎల్లో మీడియాల్ని, ఈనాడు ఆంధ్రజ్యోతిని అయితే ఇవి టిష్యూ పేపర్ కి ఎక్కువ, టాయిలెట్ పేపర్ కి తక్కువ అని చెప్పడం కూడా జరిగింది. అంటే గతంలో ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా, ఆ రేంజ్ లో మళ్ళీ మీడియాకి ఫుల్ కౌంటర్ ఇచ్చి పడేశాడు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతలేదు అని కుహానా న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు కుక్కలరిచినట్టు అరుస్తూ ఉన్నాయి కదా. వాటన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి ఈ ఒక్క మీటింగ్, ఈ ఒక్క ప్రెస్ మీట్ అంత వాల్యూ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, కాగ్ రిపోర్ట్స్ ని, అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంత దారుణంగా పడిపోయిందో, 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని వర్షాకాలం వస్తుందని సేవ్ చేసి పెడితే దాన్ని ఎలా వాడేశారో, ఎంత అక్రమంగా అక్రమంగా డబ్బులు దోచేస్తున్నాడో, అమరావతి పేరు చెప్పి ఎంత దారుణంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నాడో, కేవలం కేవలం అంటే కేవలం కరెంటు ఛార్జీలు పెంచమని, కరెంటు ఛార్జీల కోసమే ₹4.60 పర్ యూనిట్ కొన్నాడు. దాంట్లో 11,000 కోట్లు కుంభకోణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేసిన దండయాత్ర మామూలు దండయాత్ర కాదు. ఇప్పుడు కుక్క అరుపులు వచ్చి అదే రంగురంగుల కోట్లు వేసుకొని కుక్కలాగా అరిచే సో కాల్డ్ టీవీ ఛానల్లో ఎదవలంతా ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. ఇంకొకడు ఉంటాడు, ఆడెవడో ఉచ్చగుంతల చేపలు పట్టేవాడు ఉంటాడు, ఆడి పేరు ఏదో ఉంటది, ఆర్పి గడే ఏదో. ఆ ఉచ్చగుంతల చేపలు పట్టుకొని అక్యురేట్గా అమ్ముకునే వాడు కూడా ఎక్కడో ఉన్నాడు, భయపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఏదో చెప్పావు కదరా ఉచ్చా చేపలో, ఫిష్ మ్యాన్, ఏది పరిస్థితి? వచ్చాడు బయటికి, మరి ఎప్పటి నుంచో వస్తున్నాడు, కాకపోతే చెండాడటానికి టైం చూసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం, బాగా దించాడా అందరికి. వాడొకడు సీఎం రాజా అని ఒకడు ఉంటాడు, వాడు తాగుబోతున్న ఎక్కడ పెడితే అక్కడ పడిపోయే బ్యాచ్ ఇది. ఇట్లాంటి ఎదవలను మొత్తాన్ని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధిద్దామని వాళ్ళతోనే వీడియోలు చేసి, వాళ్ళనే ఎగదోసి, వాళ్ళతోనే ఏదో చేసి ప్రజల్లోకి అసత్యాన్ని తీసుకెళ్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పెచ్చోడా, టైం చూసి దెబ్బ కొడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దమ్మేంటో తెలుసా? దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీకి ఎదురు నిలిచి పోరాడిన మగాడు. చంద్రబాబు లాంటి వ్యక్తిని నిజంగా చంద్రబాబుని జైలు పంపించిన బీజేపీ, కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనే చంద్రబాబు నాయుడు కటకటాల్లో చెప్పకూడదు తిన్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 సంవత్సరాల్లో కేవలం 3,50,000 కోట్లు అప్పు చేశాడు. కానీ వచ్చిన సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఇక్కడ స్టేట్ లో కూటమి ప్రభుత్వం బీజేపీతో అనుసంధానమై ఉంది, అయినా కూడా వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా ఓటేసిన మొగాడు. అంటే బీజేపీకే ఎదురుగిల్లాడు, సెంట్రల్ గవర్నమెంట్కే. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని తూతూ మంత్రంగా ఏదో కేసులో పెట్టి ఏదో ఇరికిచ్చి ఏదో పీకేద్దాం, తీహార్ జైలు నా బొచ్చు బొగాడం అని చాలా మాటలు మాట్లాడారు. కానీ ఏమైంది, చివరికి బయటకు వచ్చి పంజా విసిరితే పీక్కొని వస్తున్నారు ఒక్కొక్కటి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తిలానే మీరు చూస్తున్నారు. ఆయన ఒక శక్తి, ఒక సమూహానికి నాయకుడు, ఒక పార్టీకి అధినేత, గట్స్ ఉన్న వ్యక్తి. మహా అయితే అరెస్ట్ చేసుకుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అని రెడీగా ఉన్న వ్యక్తి. ఆడనేంద్ర మీరు భయపెట్టేది? కౌన్కిస్క గొట్టంగాళ్ళు, మీరేంద్ర భయపెట్టేది? రేపు పొద్దున ఎలక్షన్ జరిగితే కౌంటింగ్ రోజు మ్యాజిక్ ఫిగర్ టచ్ కాకముందు 80 దగ్గర ఉండగానే ఎవ్వడికి వాడు తట్ట పుట్ట సర్దుకొని ఏ దేశానికి వెళ్ళాలో ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకునే రకాలు మీరు. సొంత పిల్లల్ని చూడటానికి సమ్మర్ లో వెళ్లాల్సిన వ్యక్తి కూడా ఈ లిక్కర్ కుంభకోణంకి కేసులకు భయపడి వెళ్ళారని సో కాల్డ్ చెత్త ఎల్లో మీడియా ఎక్కడ అత్యుత్సాహాన్ని చూపుతుందో అంటూ ఆలోచించి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకొని
ఏ కాన్సిక్వెన్సెస్‌కైనా ఫేస్ చేయడానికి రెడీగా నిలబడి ఎదురు చూసే దమ్మున్నాడురా. అటువంటి వ్యక్తిని సో కాల్డ్ ఉచ్చగుంతలు చేపలు పట్టేవాడు, మధ్యలో పొర్లి దొర్లాడేవాడొకడు, ఆ! గంజాయి తాగేవాడు ఇంకొకడు, ఈళ్ళంతా కలిసి ఇంకొకడేమో తిండికి దికానా లేక స్కిట్‌లు చేసుకునేవాడు ఇంకొకడు. ఈళ్ళందరితో స్కిట్‌లు చేయించుకొని కూటమి ప్రభుత్వాన్ని లేపుకుంటా జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలని చూస్తే అది జరగదురా. ఇప్పుడు చెప్పాడు గదా! దొంగల ముఠాల జేబుల్లోకి డబ్బులెళ్తున్నాయంట. 2,00,000,00,000. నిన్న ఆర్థిక వ్యవస్థ బిల్డింగ్, నిధి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ దగ్ధమైంది. అందుట్లో ఎన్ని ఫైల్స్ దగ్ధమైనయి, దానికి సంబంధించిన వివరాలేంటి? ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు? ఎన్ని డబ్బులు దొబ్బేశారనేది మొత్తం అందుట్లోనే ఉందంట. మరి దాన్ని కాలబెట్టిందెవరు? ఇప్పుడు ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్‌తో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌ని సో కాల్డ్ యెల్లో మీడియాని టిష్యూ పేపర్ కన్నా దారుణంగా చూస్తున్నారన్న విషయం అర్థమైపోయింది కదా! మరి ఇంత దారుణమైన టిష్యూ పేపర్‌ని ఆయన కేర్ చేస్తాడని మీరెలా అనుకుంటున్నారు? ఆ టిష్యూ పేపర్‌ని కేర్ చేయడు. ఆ టిష్యూ పేపర్‌ని మడతపెట్టి జేబులో పెట్టుకొని తిరిగే ఎదవల్ని బేర్ చేయడు. అందుకని ఉచ్చకుంతలో చేపలు పట్టే వాళ్ళకి, అదేవిధంగా తాగి దొర్లే సో కాల్డ్ ఎదవలకి ఏదో తాగి ఒక క్వార్టర్ కోసం వీడియోలు చేసుకునేవాళ్ళుంటారు. అట్లాంటి ఎదవల మొత్తానికి కంపల్సరీగా రాబోయే రోజుల్లో 2.0లో తుక్కు రేగిపోయిద్ది. అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. సినిమా మీద సినిమా, షో మీద షో వేస్తాడు. ఒకవేళ మీరు పారిపోకుండా ఉంటే. ఒరేయ్! ఇక్కడ ఇంకో ఆఫర్ కూడా ఉందిరో. పొరపాటున ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్‌ని ఎవడన్నా హింసించి, టార్చర్ చేసి, వేరే దేశాలెళ్లి పారిపోయి దాక్కున్నా కూడా మీకు బ్యాక్ రంబోలా ఆడిపోయిద్దంట. బ్యాక్ రింగ్ రింగ్ రంబోలానే అంట. తీసుకొచ్చి మరీ సవరం చేసి పెడతారంట. మొత్తం చెక్కి అవతల పడేస్తారంట. సో, రబ్బాయ్ ఆల్రెడీ మీరు బిక్కుబిక్కుమంటానే బతుకుతున్నారనే విషయం ఇక్కడ చాలా మందికి తెలుసు. అయినా కూడా ఏదో ఎనక పార్టీ ఉందని కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారు కదా! కొంచెమే మీరు వదిలితే ఇంకా ఎక్కువ చేస్తారు. కొంచెమే చేస్తున్నారు కదా! కొంచెం ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ చేస్తే ఆయురారోగ్యాలతో ఇంకో 3 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొస్తే మీకు వారు పెట్టేటటువంటి ఉంటాయి కదా! కుంభీపాకం, కబాకం, తుపాకం ఏవో ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకోగలిగే స్ట్రెంత్ రావాలని బాగా జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ తిని బాగా సౌష్ఠవంగా తయారవ్వాలని వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళంతా కోరుకుంటున్నట్టు సమాచారం రా. ఇప్పుడు ఉచ్చగొంతుల చేపలైనా, తాగి పొర్లే తొక్కాసుగాడైనా, పిచ్చి కూతలకొసే సో కాల్డ్ యెల్లో మీడియా జర్నలిస్టులైనా, ఇష్టం వచ్చినట్టు వాగే పనికిమాలిన రాజకీయ నాయకులైనా, మాటలకి, చేతలకి పనిలేని పనికిమాలిన ఎదవలు ఎవడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు కదా! ఇప్పుడు చెప్పండిరా భయపడ్డాడు, పారిపోయాడు, తీహార్ జైలు, బొక్క, బోసు చెప్పండింకా. ఎవడన్నా నమ్ముతాడురా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే తెలుసా? భయాన్ని పరిచయం చేస్తాడురా మీకు. అర్థమైందా? అటువంటి క్యారెక్టర్‌ని పట్టుకొని ఎవడికి వాడు బా ఏమన్నా రంగు ప్రప్పకుండా చేస్తున్నారా? చెక్కుతాడు ఆ వంతెన నించోబెట్టి. అర్థమైందా? చెక్కించుకోవడానికి రెడీయా? మీరు రెడీ ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం చెక్కడం పక్కా అని మళ్ళీ నిన్న కూడా చెప్పాడు. జస్ట్ పేరు రాసుకుంటే చాలంట పేకాట ఆడేస్తాడంట. ఆ తర్వాత మరి పేకాట ఏ రేంజ్‌లో ఉంటదో అర్థం చేసుకో అర్థం చేసుకో. సో, ఈరోజు ప్రెస్ మీట్ తోటి ఈ కుహానా గాళ్ళు మొత్తానికి ఒకే ఒక పంచ్‌తో ర్యాంప్ రంబోలా ఆడించాడు. ఏమంటారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయితే కింద కామెంట్ ఏసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.